నమస్తే అండి, వెల్కమ్ టు ద కేఆర్ న్యూస్. నేను మీ సురేంద్ర. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మార్నింగ్ ఆంధ్రజ్యోతి న్యూస్ అయితే చూసా. నిన్న పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు మీట్ అయ్యారు కదా, ఆంధ్రజ్యోతి పేపర్లో వేశారు సీట్లు ఎన్ని అనేది. మీట్ అయిందేమో కళ్యాణ్ బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు. రహస్య భేటీ, వాళ్ళిద్దరే మాట్లాడుకుంది. మరి ఆంధ్రజ్యోతి పేపర్ ఎండి అనగా రాధాకృష్ణ గారు అక్కడ ఏమన్నా వెళ్ళారా అంటే, అక్కడ వెళ్ళింది వాళ్ళిద్దరు రెండు పార్టీల అధినేతలు మాట్లాడుకున్నారు. కాబట్టి ఇక్కడ ఏంటంటే వీళ్ళకి అసలు అక్కడ లోన్ ఏం జరిగిందో వాళ్ళిద్దరికి అధినేతలకు మాత్రమే తెలుసు. మరి ఈడే ఎక్కడ దూరాడు? ఈడు ఏ బొక్కలో దూరాడు? ఈడైనా కెమెరానా? మనిషిగాడు? మరి ఏంటి? 32 సీట్లు అంట. 32 సీట్లు పవన్ కళ్యాణ్ గారు కోరారంట. 20 చోట్ల ఏకాభిప్రాయం, మరో 5 ఇచ్చే ఛాన్సు, మొత్తంగా 27 చోట్ల అంట. మధ్యాహ్నం రాత్రి 2 దఫాలుగా సీట్ల గురించి చర్చించుకున్నారంట. బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ గారు చెప్పలా, చంద్రబాబు నాయుడు గారు చెప్పలా ఎన్ని సీట్లు ఇస్తాం అనేది, ఎన్ని సీట్లు తీసుకుంటాం మేము ఇద్దరు పొత్తుల భాగంగా ఎన్ని అనేది వాళ్ళిద్దరూ రహస్యంగా మాట్లాడుకున్నారు. రాధాకృష్ణ వాళ్ళ నాన్న పైనుంచి దిగి వచ్చి పైనుంచి అన్న చూశాడా, లేకపోతే వీడి అమ్మ మొగుడెవడన్నా చూసి ఏమన్నా చెప్పాడా? రే రాధాకృష్ణ, నిన్నే అడిగేది. నువ్వు ఈ రాత్రులన్నీ ఏందిరా? పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తారో సీట్లు సర్దుబాటు అయిన తర్వాత వాళ్ళు చెప్తారు. నువ్వేంట్రా బ్రోకర్ మాటలన్నీ రాసావు? టీ కాఫీలు అమ్ముకునే నా కొడక, ఒక 25 సంవత్సరాల క్రితం టీ కాఫీలకి అమ్మే నా కొడుకువి ఈరోజు పేపర్ ఎవడి దగ్గర దెంగిన పేపర్ నువ్వు కొన్ని ఇష్టానుసారంగా రాస్తున్నావు. ఎవడురా నువ్వు అసలు? బోకర్ నా కొడక. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, వీడు ఏది పడితే అది రాస్తున్నాడు. మీ పార్టీకి సంబంధం అని ఫస్ట్ నుంచి మీ పార్టీకి సపోర్టింగ్గా రాస్తాడు. ఈ చెత్త రాతలు రాస్తుంటే మటుకు జన సైనికులు ఎవరు ఊరుకుంటారు. మేము మర్యాదగా మంచిగా ఉంటుంటే మమ్మల్ని రెచ్చగొట్టే విధంగా అయితే చేయకండి. సీట్లు అనేది మీ ఇద్దరు మాట్లాడుకొని ఫైనల్గా ఎవరికి ఎన్ని సీట్లు ఇచ్చేది అనేది త్వరలో మీరు చెప్తారు. వీడికి ఎందుకు ఈ బోకురాతలు ఎందుకు? చాలా కంట్రోల్ చేసుకొని మాట్లాడుతున్నాం. కంట్రోల్ తప్పితే ఇంక వేరే విధంగా ఉంటుంది. సో ఈరోజు దీని గురించి సాక్షి వాళ్ళు ఏ రకంగా మాట్లాడుతున్నారో ఒకసారి చూస్తే అర్థమైద్ది మా బాధ. ఇష్టానుసారంగా మీరు మాట్లాడుతుంటే, వైసీపీ కార్యకర్తలు ఏది పడితే మాట్లాడుతుంటే చూస్తూ ఉండలేము. అలానే ఈ డకోటా పేపర్, టీడీపీ పేపర్ ఏం రాస్తుంది? టీడీపీ పేపరే అంటారు దీన్ని. ఏది పడితే అది రాస్తే మటుకు ఊరుకునేది లేదు. ప్లీజ్ టీడీపీ వాళ్ళు కూడా దీన్ని ఒకసారి ఖండించండి. వాళ్ళు ఏది పడితే పొత్తుల్లో భాగంగా ఏది పడితే రాస్తే ఊరుకునేది లేదు. వాళ్ళని మీరు కూడా సపోర్ట్ చేయండి మాకు. అది